సహవాసులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. చదవండమ్మా. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపునలకును కావలి ఉండును. చూడండి, దేనిని గూర్చి కూడా చింతపడొద్దంట. దేని గురించి చింతపడుతున్నాం మనం? దేనిని గురించి మనం ప్రయాసపడుతున్నాం? ఏమి కట్టాలని మన భారం కలిగి ఉంటున్నాము? దేనిని గూర్చి కూడా చింతించొద్దు అంటున్నాడు దేవుడు. దేనిని గూర్చి కూడా దిగులు పడొద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఏ విషయం గురించి కూడా మీరు చింతించొద్దు, దుఃఖించొద్దు, బాధపడద్దు. ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. రెండవదిగా ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. మొదటి స్త్రీ ఎలా ఉందంట? మరియ ఎలా ఉంది? దేవునితో సహవాసము కలిగిన స్త్రీగా ఉంది. చూడండి, రెండవదిగా ప్రార్థన చేసే స్త్రీగా ఉండాలి. ప్రార్థన కంటే మిన్నైనది ఏది కూడా మన జీవితంలో లేనే లేదండి. ప్రతి విషయంలో నీవు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళు వంచితే దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించే బిడ్డగా మారుస్తాడు. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఈ స్త్రీల కూడికకు మీరు సిద్ధపడ్డారు కదా, ఎన్ని దినాల నుండి ప్రార్థన చేస్తున్నారు? ఇవాళే ప్రిపేర్ అయ్యారా? ముందు నుంచే అయ్యగారు ప్రార్థన విన్నపములు చేపిస్తూ ఉన్నారా? ముందు నుంచే చేపిస్తున్నారు కదా. మా మందిరములో అయితే ఒక మీటింగ్స్ జరగాలన్నా, ఒక స్త్రీల సహవాస కూడికలు జరగాలన్నా, లేకపోతే విజ్ఞాపన ప్రార్థనలు జరగాలన్నా, ఉపవాస కూటాలు జరగాలన్నా 40 దినాలు మేము మొరపెడతాం దేవుని సన్నిధిలో. ప్రతి విషయము కొరకు మొరపెడతాం. ప్రతి విజ్ఞాపన దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన యాచనగా చెల్లించే వారముగా ఉంటాము. 40 దినాల నుండే మేము సిద్ధపడతాం. ఒక కార్యక్రమము మేము పెట్టాలి, ఒక ప్రార్థన కూడిక మేము ఏర్పాటు చేసుకోవాలి, ఒక దైవ సేవకులను మేము ఇన్వైట్ చేసుకోవాలి, ఒక వర్తమానము ప్రజలకు మేము వినిపించాలి అన్నప్పుడు 40 దినాల సిద్ధపాటు ఉంటుందండి మాకు. 40 దినాలు వేకువ జామునే దేవుని మందిరములకు వెళ్ళి అంగలార్చే వారముగా, రోదన చేసే వారముగా, ప్రార్థించే వారముగా ఉంటాం. ఏదన్నా కూడికి పెట్టాలంటే ఖచ్చితంగా 40 దినాల ప్రార్థన అనేది మాకు సపోర్ట్నెస్ ఉంటూ ఉంటుంది. 40 దినాలు ప్రార్థించినప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన సూచక క్రియలు, ఉన్నతమైన అద్భుతాలు చేసే దేవుడుగా ఉంటాడు. ప్రార్థించే స్త్రీగా ఉందంట. స్త్రీకి ఎన్ని లక్షణాలండి? 5. స్త్రీకి ఎన్ని ఉండాలి? 5 లక్షణాలు ఉండాలి. క్రైస్తవ స్త్రీలకు ఉండవలసినది 5 లక్షణాలు. మొదట ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో సహవాసము కలిగిన స్త్రీగా ఉండాలి. రెండవదిగా ప్రార్థించే స్త్రీగా ఉండాలి. అయ్యగారు ఒక పని అప్పు చెప్పారనుకోండి, ఒక పని మిమ్మల్ని చేయమంటారు అయ్యగారు కానీ అమ్మగారు కానీ, పలానా చోటుకెళ్ళి వాళ్ళకి బాగోలేదంటమ్మా ప్రార్థన చేయండి అన్నారనుకోండి, మీరు ప్రార్థన చేసుకొని బయలుదేరేవారుగా ఉండాలి. వెళ్ళమన్నారు కదా అని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత రాదు. ముందే మనము యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని మనము ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ వ్యక్తితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబాన్ని దర్శించటానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు ఆ కుటుంబము పక్షముగా చేస్తాడు. ప్రార్థించాలి. ప్రతి దినమందు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పక్షులంట తెల్లవారుజామునే లెగిసి యేసయ్యను స్తుతిస్తూ ఉండి అంట. పక్షుల కంటే మనం శ్రేష్టమైన వరమా కాదా? మనం చాలా శ్రేష్టమైన వరం. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనలని కొన్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి మనలని కన్నాడు, ఆయన సిలువ యాగము చేసి మనలని ఏం చేశాడు? ఆయన
ఏర్పరచుకున్నాడు. ఆయన రూపములో ఆయన స్వహస్తాలతో మనల్ని నిర్మించుకున్నప్పుడు ఆయనలాగా మనము శ్రేష్ఠులమే కదా. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే స్త్రీగా ఉండాలి. ప్రతి విజ్ఞాపన పూర్వకంగా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రార్థన చేశారు, ఒక మేలు అనేది జరిగిందనుకో, ఏం చేయాలి? వెంటనే యేసయ్యా నాకు ఈ మేలు చేసినందుకు, మా అయ్యగారి ద్వారా మా అమ్మగారి ద్వారా కార్యము నువ్వు జరిగించినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు దేవా అని చెప్పి దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. ఏది కావాలన్నా ప్రార్థన చెయ్యాలి, ఏది పొందుకోవాలన్నా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎరికో గోడలు కూడా ఏం చేయబడతాయి? కూల్చబడతాయి. ఎర్ర సముద్రము కూడా పాలు చేయబడుతుంది. కష్టాలతో ఉన్నామయ్యా, కన్నీళ్లతో ఉన్నామయ్యా, వేదనతో ఉన్నామయ్యా, చింతతో ఉన్నామయ్యా, భారముతో ఉన్నామయ్యా అని చెప్పి వెదుటున్న స్నేహితుడితో పంచుకోవటం కాదు. నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని దినమెల్లా ఆయన తట్టు నీ చేతులెత్తి మొరపెట్టే బిడ్డవుగా ఉండాలి. ఉన్నత కార్యాలు జరగాలంటే స్త్రీలు ప్రాముఖ్యంగా వారి మోకాళ్ళ నుంచి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యజమాని బయటికి వెళ్తాడమ్మా, క్షేమంగా ఇంటికి రావాలా లేదా? యజమాని వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. యజమాని వచ్చిందాక ప్రార్థన చేయాలి. బిడ్డలు చదువుకోవటానికి వెళతారు, బిడ్డలు పలు కార్యక్రమాల మీద వెళ్తూ ఉంటారు. అద్భుతాలు జరగాలి, ఉన్నత స్థితికి మనం వెళ్ళాలంటే మీరు ముమ్మారు దావీదు వలె ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండో స్త్రీ ఎవరంట? ప్రార్థించే స్త్రీ. మొదటి స్త్రీ ఎవరు? దేవునితో సహవాసము కలిగిన స్త్రీ. చూడండి, ఈ ప్రార్థించే స్త్రీ జ్ఞానవంతురాలైన స్త్రీ అనమాట. తన ఇల్లు తాను కట్టుకుంటుంది. పాస్టర్ గారితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటుంది. పాస్టర్ గారు వాళ్ళ పాప వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటుంది. సంఘములో ఉన్న పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటుంది. సంఘములో ఉన్న తోటి విశ్వాసులతో ఎలా ఐక్యత కలిగి ఉండాలో నేర్చుకుంటుంది. సంఘములో వెలుపల ఉన్న ఇరుగు పొరుగు వారితో కూడా తన మాట మాధుర్యంగా ఎలా ఉండాలో నేర్చుకుంటుంది.